హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విలేజ్‌లో రాజకీయం ఎలా ఉంటుందో, దాన్ని గురించి లాస్ట్‌కి మీరు ఈ కథ విన్నాక ఏం అర్థమయిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కథ పేరు విలేజ్ రాజకీయం. ఒక చిన్న గ్రామ పేరు వెలుగుపల్లి. అక్కడి ప్రజలు చాలా సాధారణంగా జీవించేవారు. రోజు కూలి చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా జీవించేవారు. వారికి పెద్ద ఆశలు ఏమీ లేవు. మంచి నీరు, పాఠశాల, ఆసుపత్రి ఉంటే చాలు అనుకునేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక కొత్త రాజకీయ నాయకుడు వచ్చాడు, రాఘవ్. చూసేందుకు సింపుల్గా, మాట్లాడటానికి చాలా మధురంగా ఉండేవాడు. మీ సమస్యలు నా సమస్యలు, మీకోసం ప్రాణం కూడా ఇస్తా అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ప్రజలు అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆశ ఉన్న చోట మనిషి సులభంగా నమ్ముతాడు. ఎన్నికల హామీలు. ఎన్నికల ముందు రాఘవ్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, ఉచిత ఆసుపత్రి, రైతులకు సహాయం, యువతకు ఉద్యోగాలు. వెలుగుపల్లి నీ రాష్ట్రంలో నంబర్ 1 గ్రామం చేస్తా అన్నాడు. గ్రామం మొత్తం అతనికే ఓటేసింది. గెలిచిన తర్వాత నిజం. రాఘవ్ గెలిచిన వెంటనే అన్నీ మారిపోయాయి. సంక్షేమ పథకాల కోసం పెట్టాల్సిన డబ్బు తగ్గించి, అదే డబ్బును తన ప్రచారం కోసం వాడటం ప్రారంభించాడు. మీడియా ప్రచారం, పోస్టర్లు, సోషల్ మీడియా వీడియోలు, పెద్ద పెద్ద ఫంక్షన్లు. గ్రామానికి అవసరమైన పనులు మాత్రం పక్కన పెట్టేశాడు. నకిలీ అభివృద్ధి. గ్రామంలో ఇలా జరిగింది. రోడ్లు అర్ధాంతరంగా వదిలేశారు. ఆసుపత్రి భవనం ప్రారంభం మాత్రమే పని లేదు. పాఠశాలలు పాతదే, కానీ సోషల్ మీడియాలో మాత్రం వెలుగుపల్లి అభివృద్ధిలో ముందుంది అని ప్రచారం. ప్రజలు మొదట నమ్మారు, తర్వాత అనుమానం వచ్చింది. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. ఎన్నికల డబ్బు ఆట. మళ్ళీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. రాఘవ్ ఇలా చేశాడు. ప్రతి ఓటుకు డబ్బు ఇచ్చాడు. బహుమతులు పంచాడు. మళ్ళీ కొత్త హామీలు ఇచ్చాడు. కొంతమంది ఇలా అనుకున్నారు, ఇప్పుడైనా డబ్బు తీసుకుందాం, తర్వాత చూసుకుందాం. సత్యం ఒక సాధారణ మనిషి, అసాధారణ ఆలోచన. ఆ గ్రామంలో సత్యం అనే ఒక టీచర్ ఉండేవాడు. అతను చాలా సింపుల్, కానీ నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడు. అతను పెద్ద సభలు పెట్టలేదు, లక్షలు ఖర్చు పెట్టలేదు. కాని ఒక పని చేశాడు, ప్రజల మనసుల్ని తట్టాడు. ఇంటింటికి సత్యం. సత్యం ఇలా చేశాడు. రాత్రిళ్ళు ఇంటింటికి వెళ్లి మాట్లాడేవాడు. పిల్లలకు చదువు చెప్పేటప్పుడు తల్లిదండ్రులకు నిజం చెప్పేవాడు. యువతతో కూర్చొని భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు. అతను చెప్పిన ఒక మాట అందరికీ గుర్తుండిపోయింది. డబ్బు తీసుకోవడం తప్పు కాదు, కాని ఓటు అమ్ముకోవడం తప్పు. గ్రామాన్ని కదిలించిన రోజు. ఒకరోజు గ్రామం మధ్యలో చిన్న మీటింగ్ పెట్టాడు. అందరూ అలానే వచ్చారు. మళ్ళీ లెక్చర్ ఉంటుందేమో అనుకున్నారు. సత్యం తన చేతిలో 1000 రూపాయల నోటు పట్టుకుని అడిగాడు. ఇది ఎంత? అందరూ 1000. అతను నెమ్మదిగా అన్నాడు, ఇది మీ ఓటు ధర కాదు, మీ 5 సంవత్సరాల జీవితానికి ఇచ్చే లంచం. అందరూ నిశ్శబ్దమయ్యారు. మళ్ళీ అన్నాడు, ఈ 1000 తీసుకుంటే మీ పిల్లల చదువు పోతుంది, మీ ఆరోగ్యం పోతుంది, మీ భవిష్యత్తు పోతుంది. ఆ మాటలు ఒక్కొక్కరి గుండెల్లోకి దూసుకెళ్లాయి. మార్పు మొదలు. ఆ రోజు తర్వాత గ్రామం మారడం ప్రారంభించింది. కొందరు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చారు. కొందరు తీసుకున్న ఓటు మాత్రం నిజానికి వేశారు. యువత ముందుకు వచ్చి అవగాహన కల్పించారు. గ్రామంలో ఒక మాట వినిపించింది, మనమే తప్పు చేశామేమో. ఎన్నికల రోజు వచ్చింది. ఈసారి ప్రజలు ఆలోచించి ఓటేశారు. ఫలితం వచ్చేసరికి రాఘవ్ ఓడిపోయాడు. నిజం గెలిచింది. సత్యం గెలవలేదు. కాని అతని ఆలోచన గెలిచింది. ముగింపు. సత్యం నిశ్శబ్దంగా స్కూల్ బయట నిలబడి పిల్లలను చూస్తూ అన్నాడు, నేను నాయకుడిని కాదు, కాని మీరు నిజమైన నాయకులయ్యారు. చివరి మాట. నాయకుడు దిగజారడమంటే ప్రజలు అమ్ముడవడం వల్లే. డబ్బు ఇచ్చేవాళ్ళు నాయకులు కావచ్చు,
కానీ నిజం చెప్పేవాళ్ళు చరిత్ర అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ బాయ్.